చూసారు కదా ఫ్రెండ్స్, అరియానా గ్లోరీ లేటెస్ట్‌గా డాన్స్ అయితే చేసిందనమాట. 'కూర్చే మడతపెట్టి' అనే సాంగ్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ అప్‌లోడ్ చేసిందనమాట. ఆ వీడియోకి అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి. చాలా వైరల్‌గా మారిందనమాట. యాక్చువల్లీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందనమాట అరియానా గ్లోరీ. ఆర్‌జీవి గారితో వీడియో చేసినప్పుడు తనైతే బాగా పాపులర్ అయింది. ఆ పాపులర్ బేస్ చేసుకొని తనకైతే బిగ్ బాస్ సీజన్ 4లో అయితే ఆపర్చునిటీ వచ్చింది. ఒక యాంకర్‌గా తన ప్రస్థానం మొదలై ఇప్పుడు మంచి మంచి సినిమాలు చాలా బిజీగా అయితే గడుపుతుందనమాట. సో అలానే మీరు చూసుకుంటే సీజన్ 1 ఓటీటీలో కూడా అరియానా గ్లోరీ అయితే తళుక్కుమనిపించింది. ఇప్పుడు సీజన్ 2 ఓటీటీ కూడా అరియానా గ్లోరీకి అయితే బిగ్ బాస్ మేనేజ్మెంట్ కన్సల్ట్ అయ్యారు. తనైతే యాక్సెప్ట్ చేసింది అని అయితే కొంతవరకు బజ్ వినిపిస్తూ ఉంది. అంటే ఓటీటీకి అనమాట. ఇన్ కేస్ ఓటీటీ అలానే సీజన్ 8 కూడా వెంటనే పెట్టబోతున్నారు అని కూడా ఒకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సీజన్ 2 ఓటీటీ టాప్ 5 కంటెస్టెంట్స్ని అంటే 8 తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కూడా వాళ్ళని కంటిన్యూ చేస్తారు అని కూడా ఒకైతే టాక్ అయితే వస్తుంది. ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే అరియానా గ్లోరీ కూడా కొంతవరకు అయితే ఫిక్స్ చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్. అరియానా గ్లోరీ ఆల్రెడీ సీజన్ 4లో చూసామన్నమాట మనము. సోహెల్‌తో పాటు తను ముక్కుసూటిగా మాట్లాడే వ్యవహారం కానివ్వచ్చు, తను చాలా క్యూట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అయితే చాలా అయితే తనైతే ఎంటర్ చేస్తదనమాట సీజన్ 4లో చేసినట్టు. ఇప్పుడు కూడా వస్తే ఖచ్చితంగా పక్కా దాని రెట్టింపే ఉంటది తప్ప అస్సలు ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఏమాత్రం తగ్గదు అంటున్నారనమాట అరియానా గ్లోరీ ఫ్యాన్స్. సో, కాబట్టి సీజన్ 2కి తను వస్తే మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2కి మాత్రం కన్ఫర్మ్‌గా ప్లస్ అనే చెప్పుకోవచ్చు. ఇంకోటేంటంటే తను అప్పట్లోనే సోహెల్ అండ్ అరియానా గ్లోరీ ఫైట్‌కి టామ్ అండ్ జెర్రీ అని కూడా బిరుదులైతే వచ్చాయి. చాలా అయితే ఫన్‌గా క్రియేట్ చేసిందనమాట అరియానా గ్లోరీ. సో, తను డాన్స్‌లో చూసుకున్నా, కామెడీలో చూసుకున్నా, కోపం పడలే విషయంలో చూసుకున్నా సరే, అలా టాస్క్‌లు చూసుకున్నా అన్నిట్లో పర్ఫెక్ట్ అనమాట. సో, ఆ అమ్మాయి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సీజన్ 2 ఓటీటీకి ది బెస్ట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అని అంటే లేడీస్‌లో నాకు తెలిసి అరియానా గ్లోరీ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సీజన్ 2 ఓటీటీకి అరియానా గ్లోరీ వస్తే ఎలా ఉంటుంది? అలానే రాకపోతే ఎలా ఉంటుందని కామెంట్ రూపంలో తెలియచేయండి. సీజన్ 4లో తను ఏ విధంగా అంటే పెర్ఫార్మ్ చేసింది, తన యొక్క టాస్క్‌లు కానివ్వచ్చు అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అది కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తానని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.